ఏ రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే వ్యక్తిగత బలహీనతల వల్ల పార్టీ బలహీన పడేటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి స్పృహ ఉండాలి ఏ రాజకీయ పార్టీ అయినా. ఇప్పుడు అంబటి రాంబాబు అయినా, గోరంట్ల మాధవ్ అయినా, లేకపోతే అవంతి శ్రీనివాస్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా ఏం చెప్పను కానీ దీని గురించి జనరల్ గా ఏమంటారు అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారనేది ఒకసారి వినాల్సినటువంటి అవసరం ఉంది. మన గౌరవ సజ్జల గారు చెప్పినటువంటి అంశాలు అతను డినై చేశాడు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పాడు, అది మార్పుడు ఇది సంబంధం లేదని. అది ఇన్వెస్టిగేషన్ లో రావాలి ఏమొస్తుంది దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ అది మార్పు కాదు అని తెలిస్తే యాక్షన్, సీరియస్ యాక్షన్ పార్టీ. అంటే ఇప్పుడు ఒక వివాదం వచ్చినప్పుడు లేదా ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది నిజమా కాదా అనేటువంటి దానిపైన విచారణ జరగాల. దానిపైన నిజాలు తెలుసుకున్న తర్వాతనే, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే స్థాయికో ఎంపీ స్థాయికో వెళ్ళాలంటే అనేకమైనటువంటి ఆటుపోట్లు అనేకమైన కష్టాలతో అదొక ఆ పదవి దాకా రావటం జరిగింది. దానిపైన ఇమ్మీడియట్ గా ఒక మార్పుడి వీడియోనో లేదా నిజమైన వీడియోనో లేదా ఫ్యాబ్రికేట్ అది ఏంటి అనేటువంటిది న్యాయ విచారణ జరగకుండా కనీసం పార్టీ పరంగా ఉన్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి విచారణ కానీ ఏదైనా సరే విచారణ చేయకుండా డైరెక్ట్ గా మనం శిక్షించటం లేదా వేరే చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి వైసీపీ యొక్క మాట. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఏది నిజం అబద్ధం అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఈస్ట్ ఎమ్మెల్యే గారిది చెప్పారు, నజీర్ అహ్మద్ గారు చెప్పారు, దానికి సంబంధించి ఎక్కడ ఎవరు కూడా ఆ మహిళ లేకపోతే ఇంకోలో కంప్లైంట్ ఇచ్చింది కాదు. ఒక వీడియో సడన్ గా నైట్ కి వైరల్ అవ్వటం, దానిపైన రకరకాల కథనాలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అది నిజమా అబద్ధం అనేటువంటి తర్వాత ఇప్పుడు మనందరికీ తెలిసిందే, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టూ వస్తుంది. అలానే ఇప్పుడు నిజాల అబద్ధాలు అనేటువంటిది విచారణ తర్వాత కొంత తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒక రాజకీయ పార్టీలో మనం ఉన్నప్పుడు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగత బలహీనతల లేదా మానసిక బలహీనత ఏ బలహీనతలు కూడా తావు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నిజమని తేలిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు శిక్షకి అర్హులే. అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వెంజన్ పాలిటిక్స్ లో, ఈ కుట్రల పాలిటిక్స్ లో, నీ మీద నేను నా మీద నువ్వు వల వేసేటువంటి ఈ పాలిటిక్స్ లో నిజాలపైన పూర్తి డేటా తెలియకుండా మనం ఏ నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం లేదు. అందుకని ఎవరు చేసినా కానీ దాని తప్పుకు సంబంధించి క్యారెక్టర్ పరంగా చాలా నికార్సుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిపైన వివాదాలు వచ్చినా లేదు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిపైన నాయకత్వం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటే తప్ప అది నిజమా అబద్ధమా అని తెలియకుండా మాత్రం ఏ పార్టీ అయినా సరే చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ నజీర్ అహ్మద్ గారి పైన ఎవరు కంప్లైంట్, ఆ మహిళ ఎవరు కంప్లైంట్, అదొక దానికి సంబంధించిన విధానం ఒక విధంగా ఉంటుంది. లేదు ఇప్పుడు అరవ శ్రీధర్కి సంబంధించి ఇది క్లియర్ కట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పై మన సాక్షి ఛానల్ కి సంబంధించిన ఆ జిల్లాకి సంబంధించిన బాధ్యులు ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళటం, దాని గురించి మాట్లాడటం, ఆమె నేను చెప్పను ఇట్లా వీడియోలోకి రాను అని చెప్పటం, ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పటం, అంటే ఇక్కడ కుట్ర కోణం అనేటువంటిది నడుస్తా ఉంది. వల వేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ ఏదో ఒక బలహీనతను దృష్టిలో పెట్టుకొని దాన్ని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుదామనేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో నాయకుడు అనేవారు చాలా అప్రమత్తతగా ఉండాలి. ఎటువంటి బలహీనతలను కూడా మీ వల్ల పార్టీకి నష్టం కలగకూడదు. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, సాధారణ కార్యకర్త అయినా సరే పార్టీకి నష్టపడేటువంటి కష్టం వచ్చేటువంటి పనులు మనం చేయకూడదు. తప్పుని తప్పుగా చెప్పాల్సినటువంటి అవసరం తప్ప తప్పు చేసి మన పార్టీకి నష్టం కలిగించేటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బలహీనతలకి రాజకీయ నాయకులకి, ఎందుకంటే నాకు బలహీనత ఉంది, నా పర్సనాలిటీకి లేదు, ప్రజా జీవితంలోకి వచ్చినాక ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్. కాబట్టి ఎవరు చేసినా తప్పే, దానిపైన ఖచ్చితంగా ప్రాసెస్ లో మాత్రం తప్పకుండా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరి పేర్లు అయితే మనం మాట్లాడుకుంటున్నాం, సో వీళ్ళ పర్సనల్ అంశాలు ప్రభుత్వానికి డ్యామేజ్ అవ్వటం లేదా?
సార్ ఇప్పుడు ఖచ్చితంగా అప్పుడు అంబటి రాంబాబు గారి అంశం జరిగినప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి డ్యామేజే. కాకపోతే ఏం చేశారు, అంబటి రాంబాబు గారి అంశం జరిగిన తర్వాత అతనికి ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవికి ప్రమోషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళపైన ఇప్పుడు ఆదిమూలం గారి పైన ఒక వివాదం వచ్చింది. వాళ్ళు ఆ సమస్యకు సంబంధించి వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆమె హైకోర్టులో పిటిషన్ వేసి నేను దీనికి సంబంధించిన దాంట్లో నేను పొరపాటు పడ్డానో లేదు రాజీ పడ్డామనో ఏదో పిటిషన్ వేసి వాళ్ళు ఒక రాజీ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆమె కూడా పెళ్ళైనటువంటి ఒక మహిళ. ఆమెకు సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి అంశాన్ని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది కదా, ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎఫ్ఐఆర్ కట్టారు కదా. అలానే తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నావా లేదా అనేటువంటిది ప్రధానమైన సమస్య. రెండోది గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి ఇందాక సజ్జల గారు కూడా చెప్పారు, మేము కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి పేర్లు అంబటి రాంబాబు గారు కానీ, గోరంట్ల మాధవ్ గారు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు ఎపిసోడ్ లో ఒక మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను హెరాస్ చేస్తున్నారు, ఇలా జరిగిందని ముగ్గురు సంబంధించి ఎవరు బాధితురాలు ఇప్పటి వరకు మనం ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో బాధితురాలు వారిని ట్రాప్ చేసి వైసీపీ నడిపిస్తుందా, ఇంకొకరు నడిపిస్తున్నారా పక్కన పెడితే వాళ్ళైతే కనబడుతున్నారు కదా లైవ్ లో. ఎవరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు అనేక అంశాలు వస్తున్నాయి. దాంట్లో ఏ మహిళ వచ్చి కంప్లైంట్ చేశారు, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ అరవ శ్రీధర్ అనేటువంటి దానికి సంబంధించిన మాత్రం ఈ వివాదాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అది కూడా చాలా కాలం తర్వాత. మనం ఒక్క విషయం చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఇంటిమెసీ కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి వీడియో ఆడియో చాట్లు చూస్తే ఆయన ఏమో మీద బలవంత పెడతామో లేదా ఈమె వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఉంది, అది చట్ట వ్యతిరేకమా చట్ట విరుద్ధమా అనేటువంటిది ఇప్పుడు జరిగేటువంటి సమస్యను బట్టి ఉంటది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సమస్య లేదు. ఇంకోటి నేను ఒక్కటే చెప్తానండి, ఏ నాయకుడు ఎవరు చేసినా సరే క్యారెక్టర్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటది. మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన దాంట్లో చేసేటువంటి అటువంటి బలైనటువంటి మనసత్వం ఉన్న వాళ్ళు రాజకీయ ముఖ చిత్రంలో ఉండకుండా ఉండటం ఆరోగ్యానికి అందరికీ మంచిది, ఆ రాజకీయ పార్టీకి మంచిది, అవును సమాజానికి కూడా మంచిది. రైట్. మనతోటి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 990 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. 164 స్థానాలు కూటమి సాధించిన తర్వాత రాజకీయంగా ఎదుర్కోవటం చేతకానటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వ్యూహాత్మకంగా వారిని ట్రాప్ చేసి వారి మీద నీలాప నిందలు వేసి ఆ విధంగా ప్రభుత్వాన్ని పార్టీలను అధికార పార్టీలను డైల్యూట్ చేయాలనేటువంటి ఒక కుట్ర పన్నుతుంది అని నేనంటే మీరేమంటారు? మీరు అనబలేదు, ఆల్రెడీ విజయ్ అన్నాడు, దానికి సమాధానం చెప్పుకుందామని రాశాను బ్రహ్మనాయుడు గారు. మీరు అనబల్ల మీకన్నా ముందే సార్. మరి కుట్ర పన్యాం బాగానే ఉంది సార్, ఆయన చెప్పినట్టే కుట్ర పన్యామే అనుకోండి, ట్రాప్ చేసేమే అనుకోండి. మరి ఆయన గుడ్డెగాడు పళ్ళు తోముతున్నాడా? బుద్ధుండక్కర్లేదా ఎమ్మెల్యేకి? బుద్ధుండక్కర్లేదా ఎమ్మెల్యేలకి, ఆ పెద్ద మనుషులందరికీ? లేదు నన్ను ట్రాప్ చేయమనండి, చూసుకోండి, నన్ను ట్రాప్ చేయమనండి. మరి నన్ను ట్రాప్ చేయలేకపోతున్నారు. మీరు పకడ్బందీగా ఉంటారేమో, వ్యూహాత్మకంగా చేస్తారు సార్. క్యారెక్టర్ ఉండాలి ఫస్ట్. క్యారెక్టర్ లేకుండా పక్కనోళ్ళు చేస్తున్నారు ఏం సార్ ఇది? తప్పును తప్పుగా ఖండించండి. ఇంకోటి అసలు వీళ్ళకి నుంచి నేను వింటూ ఉన్నా, కిరణ్ వాళ్ళు చేసిన ఎమ్మెల్యేలు చేసిన తప్పుగా మాట్లాడట్లే కిరణ్. ఎక్కడ కిరణ్ ఎంతసేపుడికి అంబటి రాంబాబు గారు చేసిన తప్పు కదా, అవంతి శ్రీనివాస్ గారు చేసిన తప్పు కదా, గోరెట్ల మాధవ్ గారు చేసిన తప్పు కదా. సరే గత 5 సంవత్సరాలు ఇదే మాట్లాడారు. కానీ అంబటి రాంబాబు గారి వల్ల బాధించబడినటువంటి ఒక్క మహిళను చూపమనండి, నాట్ సింగిల్ మహిళ. గోరెట్ల మాధవ్ ఇట్లా నన్ను చేశాడు వేధించాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన ఒక్క మహిళను చూపిమనండి. సార్ అవంతి శ్రీనివాస్ గారి మీద మాట్లాడిన ఒక్క మహిళను చూపిమనండి. గోరెంట్ల మాధవ్ది ఏదైతే ఏఐని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది ఢిల్లీ, ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది ఢిల్లీ. కానీ ఈ రోజుకి ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ కోనేటి ఆదిమూలం సార్ రాజీ పడ్డారు కదండి సార్, ములాఖాత్ అయ్యి హోటల్ రూమ్ లో, ఇంకా నేను అనకూడదు మహిళ ఉంది సార్ అక్కడ, మా చెల్లెమ్మ ఉంది, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడేవాడిని నేను. ఒక మహిళతో శృంగార కళాకపాలాలు చేపించిన ఆయన
మహిళ వచ్చి కంప్లైంట్ పెట్టింది. రాజీ పడితే తప్పు కాదండి సార్. మహిళ వచ్చి ముందు కంప్లైంట్ పెట్టింది, తర్వాత హైకోర్టులో రాజీ అయిపోయారంటే ఇక తప్పలేదు సార్, తప్పే లేదు. ఇక కోన రవికుమార్, అది కాకుండా ఎవరు చేశారండి అంటున్నారు. కంప్లైంట్ ఎవరు చేశారండి ఒక్క విషయం కాకుండా. కోన రవికుమార్ మహిళా ప్రిన్సిపాల్ ని వేధిస్తుంటే ఆ మహిళా ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం చేసి కంప్లైంట్ చేస్తే కేసు తీసుకోవాలా మీరు? ఈ రోజుగా మహిళకు గోడు పట్టించుకోవాలా? కోన రవికుమార్ మీద కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయాలా మీరు? మహిళ బాధితురాలు వచ్చింది సార్, మేము కోన రవికుమార్ గారిని మేమేం ట్రాప్ చేయలేదు. ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు, ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు వదలలేదు మేము. నెక్స్ట్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్, మహిళ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఆ వీడియో బయట పెట్టింది కూడా ఎవరండి? మేమా? మహిళ బయటకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు నజీర్ గారికి సంబంధించి? ఆ మహిళే. ఇప్పుడు తెలియకపోతే ఆవిడ చేయలేదు అనుకుంటా. ఇప్పుడు వారు కూడా నజీర్ గారి కార్యక్రమాల్లో, టీడీపీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా తిరుగుతా ఉన్నారు. సో బహుశా అవునండి, ఆవిడ సార్ ఆవిడ చేయకుండా ఆవిడ ఫోన్ లో నుంచి మాకు వచ్చేసినాయి సార్ అవి. బహుశా ఏ వీడియోలా లేకపోతే ఏంటో మరి. అవునండి, ఏ వీడియో తేల్చాల్సి ఉంది సార్, తేల్చాలి వాటి తేల్చాల్సింది ఏ వీడియోలని. నెక్స్ట్ ఏ వీడియోలు అయితే నేను పోస్ట్ పెట్టానండి, నా మీద కంప్లైంట్ పెట్టి ఏ వీడియోలని తెలిసి లోపలేమనండి. మరి వెంకటరెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ అధికార ప్రతినిధులు అందరూ మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి అని. ఎవరికి అవసరం లేదు, హాయిగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. మీరు అరెస్టులు వీటి గురించి ఎవరు కోరుకోరు, కానీ మీరు ఆనందంగా లోకేష్ కళ్ళలో పడడం కోసం మీరు అడ్డదోలుగా మాట్లాడటం తెలుసు. విజయ్ నీ వాయిస్ వెళ్ళదు, ఎవరు వాయిస్ వెళ్ళదు. చర్చలోకి రండి. కిరణ్ రాయల్ సార్, ఒక మహిళ కంప్లైంట్ చేస్తే కిరణ్ రాయల్ ని ఏమైందో నాకు అర్థం కాదు సార్. నెక్స్ట్ అరవ శ్రీధర్ సార్, ఎంత దుర్మార్గం అంటే ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి అయ్యా ఇది నా పరిస్థితి, నన్ను ఇట్లా చేసాడనే వీడియోలతో సహా కేసులు పెడితే తిరిగి ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు తప్పిస్తే అరవ శ్రీధర్ అనే అతన్ని ఏమీ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మాట్లాడద్దు సార్. రైట్, నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి సార్. ఏంటంటే నేను ఈరోజు పొద్దున్నే అసలు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అనే మాట విన్నాను సార్. ఇదైతే తమిళలో చూశాను సార్, ఏబిఎన్ ఛానల్లో. చూడగానే నాకు అయ్యో నిజంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిన అంశాలు ఉన్నాయి కదా, వార్నింగ్ ఇచ్చాడు కదా అని చెప్పి చూస్తే చంద్రబాబు సీరియస్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మీద చంద్రబాబు సీరియస్ అంట సార్. సో వార్నింగ్ అయితే ఇచ్చాడు కానీ యాక్షన్ అయితే లేదు సార్. ఇక ఎమ్మెల్యే దగ్గుబాటి సార్, ఎన్టీఆర్ గారి తల్లిని దూషించినటువంటి ఎమ్మెల్యే దగ్గుబాటి మీద చంద్రబాబు సీరియస్, వార్నింగ్ అయితే ఉంది కానీ యాక్షన్ లేదు సార్. యాక్షన్ ఉంటుంది, రేపు సీట్ ఇవ్వకపోవచ్చు ఆయనకి 99%. సార్ రేపు సీట్ ఇవ్వకపోవచ్చు అండి ఆయనకి 99%. అవునా అండి? జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషించిన అతన్ని సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టేసే సరిపోతుంది. రైట్, సూపర్ సార్, ఎక్సలెంట్. ఎస్, ఏం తమాషాలా గొడవలేంటి? ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్. ఏ ఒక్క ఎమ్మెల్యే మీద చంద్రబాబు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు సార్. తిరువూరు ఎమ్మెల్యే మీద చంద్రబాబు సీరియస్, ఏం యాక్షన్ లేదు సార్, ఓన్లీ వార్నింగ్ సార్. పుట్టా మహేష్ పైన చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యే గారి మీద మన ఈ మధ్య వైసీపీ వాళ్ళందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదు. మాకేం అవసరం సార్, రఘురామకృష్ణరాజును అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు వాళ్ళు చేసినట్టు మేము చేస్తాం అనుకుంటున్నారా? ఓకే, రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసింది ఎవరండి? అలాంటి రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. దమ్ముగా నికార్సుగా రమణయ్య గారు, నేను మాట్లాడినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాను, ఎక్కడా కూడా అసభ్య పదజాలం మాట్లాడలేదు. ఆయన ఇష్టం వచ్చి టైం ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడనేటువంటిది మీరన్నా కరెక్ట్ చేయాలి, ఆయన కరెక్ట్ చేసుకోవాలా. ఆయన మాట్లాడే విధానం నేను మాట్లాడగలుగుతాను, బరి తగ్గించి బేవర్స్ తిరిగి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని అనగలుగుతాను. శేఖర్ రెడ్డి గారు భాష కరెక్ట్ గా మాట్లాడటం. శేఖర్ రెడ్డి గారు, మీరు ఇందాక ఒక్క నిమిషం మీరు ఇందాక కిరణ్ రాయల్ గారిని ప్రస్తావించారు కదా, ఆయనే ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఆయన ఒకసారి ఎవరిని తీసుకొస్తారు? క్యారెక్టర్ లేని ఫెలోని తీసుకొచ్చి కూర్చొని మీ డౌట్ ఏంటి? ఇప్పుడు క్యారెక్టర్ లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి శేఖర్ రెడ్డి గారు కరెక్ట్ కాదు, మీరు ఆగండి ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు కొంచెం దయచేసి ఆగండి. ఇప్పుడు వారు ఉన్నారు లైన్ లో, వారికి సమాధానం చెప్పగలిగితే
మీరు అడగండి. ఎవరు చెప్పాలండి సమాధానం? పూర్వం ఒక్క చెప్పాల్సిన సమాధానం. ఈ మాటలే ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. గొప్ప అనుకుంటున్నారు బూతు తింటే. జీవితాలతో ఆడుకున్న వాళ్ళకేంద కరెక్ట్ పదాలు కావు. మీరు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో వాళ్ళందరూ ఫోన్లో తీసుకుంటారు. మీ డౌట్స్ ఏముంటే వాళ్ళు అడగండి. కాదు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఒకరు వచ్చారు నించున్నారు అంటే వాళ్ళకి మనం సమాధానం చెప్తున్నాం అంటే మీ మీద యాక్షన్ తీసుకోలేదు. మీరు ఉండాలి. ఆడపిల్లల జీవితం మహిళని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు విధికరణకి చెప్పి ఎంతసేపైన సమాధానం చెప్తా నేను. నల్లం సీనని అడిగి ఎంతసేపైన సమాధానం చెప్తా నేను. అలా కాకుండా మైక్ ఉందని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడే వ్యక్తులకి, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వ్యక్తులకి మేమేం సమాధానం చెప్పాలి? మాకు విషయం ఉండాలి కదా. అడావిడి చేసి అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయితో మాట్లాడిచ్చింది ఈ పేటిఎం గాలే. మళ్ళీ అమ్మాయి చెప్పింది చెప్పింది ఇంకా కూడా సిగ్గులు మళ్ళీ కొట్టించానట్లా. ఎవరు తీసుకొచ్చి కూర్చోవాడు బ్రహ్మనాయుడు తిట్టడానిక? శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, పుట్టిన కొడక శేఖర్ రెడ్డి గారు, ఎవరు పేటిఎం గారు నీకు శేఖర్ రెడ్డి గారు, మీరు కరెక్ట్ పదాలు కాదండి. చెప్పు ఇచ్చేవరా అడుక్కునే కొడక నువ్వు ఆడపిల్లల దగ్గర. శేఖర్ రెడ్డి గారు ఆ పదాలను ఎలా చేయండి? మిమ్మల్ని మీట్లో పెట్టాల్సి వస్తుంది. లైవ్ డిబేట్ లో ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మీరు వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడిన ఒక పార్టీ అధికార ప్రతినిధి మీరు ఆ గౌరవాన్ని కోల్పోతున్నారు. మీరు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మీరు గౌరవంగా మాట్లాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఇంతకంటే దిగజారిపోలేదు. ప్రతిసారి అంతకంటే 1000 రెట్లు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు ఎవరి మీద ఆరోపణ చేస్తారు ఎమ్మెల్యేలు, వాళ్ళని తీసుకుందాం లైవ్ లోకి. వాళ్ళని అడగండి మీరు చేసిన తప్పేంటని. సార్ మీరు ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు ఆగండి, మళ్ళీ మాట్లాడుతురాగండి. కొంత నల్ల శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం. నల్ల శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగితే మాట్లాడతామండి. మీరు ఆగాలి శేఖర్ రెడ్డి గారు. మీరు చాలా వాట్స్ చాలా లైవ్ డిబేట్. మీరు మీ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టినప్పుడు ఆ హోదాకి తగ్గట్టు మీరు హుందాగా ఉండాల్సినటువంటి ఆ బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా ఇంత దారుణంగా మాట్లాడుకోరు, ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం మీరు ఈ విధంగా లైవ్ డిబేట్ లో చాలా తప్పు మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. మీరు పార్టీ అధికార ప్రతినిధి, మీరు మీ పార్టీ అధికార ప్రతినిధి కాదా మీరు? సార్ వాడు పేటిఎం గాళ్ళు అని మా కార్యకర్తల్ని మీరు చాలా దారుణంగా ఆయన్ని అసలు ఆయన్ని మీరు చాలా దారుణమైన భాషతో మీరు మాట్లాడారు. ఆయన కంట్రోల్ చెప్పి మాట్లాడారు. అందుకని ఆయన కట్ చేశాను నేను. కానీ మీరు మాట్లాడిన మాట చాలా తప్పు, చాలా తప్పు. ఆగండి శ్రీనివాస్ గారు. ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు, ఒక అధికార ప్రతినిధిగా పాల్గొన్నప్పుడు చాలా హుందాగా, గౌరవంగా, సంస్కారంగా ఉండాలి. ఇలాగా మాట్లాడటం అన్నది వాళ్ళ స్థాయి దిగజార్చే విధంగా ఉంటది. శేఖర్ రెడ్డి గారు ఆగండి, ఎందుకు వాగుతారు అలాగా? శ్రీనివాస్ గారు ఒక నిమిషం చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. సార్ నల్లం శ్రీనివాస్ గారు, విజయ్ కిరణ్ గారు వీళ్ళంతా 2 సంవత్సరానికి డిబేట్ కు వస్తున్నారండి. నేను ఎప్పుడు ఎవరిని తిప్పి తిట్టను. కాకపోతే పేటిఎం గాళ్ళు అని అతను ఇస్తున్నాడు డబ్బులు. మీరు ఒక్కసారి కార్యకర్తలను పట్టుకొని నీచంగా మాట్లాడితే చూస్తూ ఉండం. కాదు వినండి ఒక్క నిమిషం. ఒక్కసారి డిబేట్ వెనక్కి తీసుకోండి, వెనక్కి వెళ్ళి చూసుకోండి. కార్యకర్తలను ఎట్టంటే మాట్లాడతాను, కించపరచండి. నేను అనొచ్చు కదండి వాళ్ళని. వేరే మాట అన్నాను. మీరు చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడారు. ఆయన మీరు మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు మీరు ఒకసారి కాదు 2 సార్లు అతను మూడు బూతులు బ్యాలెన్స్ మా కార్యకర్తలను 100 సార్లు మాట్లాడతాం మేము. వాడు ఇస్తున్నాడా మా కార్యకర్తలకు ఏమైనా డబ్బులు? తప్పండి. ఎట్లా మాట్లాడతారు మరి? ఆగండి శ్రీనివాస్ గారు. సార్ మనము ఒక బాధ్యతాయుతమైన డిబేట్ లో ఉన్నప్పుడు మన భాషా సంస్కారం చాలా ముఖ్యమైనదండి. ఏదైతే శేఖర్ రెడ్డి గారు మాట్లాడారో అలాంటి పదాలని సార్ వినండి సార్. ఫస్ట్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీ గురించి ప్రస్తావించలేదు. మీరు ఒక పదవిలో ఉన్నారు, మీరు అలాంటి చిల్లరతో మాట్లాడకూడదు. నిన్న మాట్లాడు బలరామకృష్ణ
నిన్న అరే మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి అంబటరాంబాబుకు మంత్రి పదవి ఇచ్చాడు మీ నాయకుడు. మీకు అసలు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది? మీకు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది? మీరు వింటారా? మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు మీరు వింటారా? మీ ఎవరు కూడా ప్రమోషన్లు ఇవ్వరా? మీ ప్రమోషన్లు ఇవ్వలేదు. శేఖర్ గారు ఆగండి, క్రాస్ టాక్ చేయకండి, ఆగండి, క్రాస్ టాక్ మంచి మాట ఆగండి మీ సార్. భక్తులు బలరాం కృష్ణ చెప్పి భాష ఓకే, మీ భక్తులు బలరాం కృష్ణ అన్ని పార్టీల్లోనూ చాలా దారుణంగా ఉన్నారులేండి, అన్ని పార్టీల్లోనూ దారుణంగా ఉన్నారు. ఆగండి, నాకు పడకల్లారనే భాష అది ఆగండి చెప్పు, మాకు తర్వాత నేర్పిద్దు, మీ అధినాయకుడికి నేర్పి ఫస్ట్. ఇప్పుడు అంటే ఆయన చూసి మీరు నేర్చుకున్నారా? అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనే ముందు ఆయన కూతుర్లని మీ పేటీఎం కుక్కలతో ఏమైనా తిట్టించారు చెప్పండి. పేటీఎం కుక్కేవాడు సార్, పవన్ కళ్యాణ్ గారు కూతుర్లని తిట్టింది పేటీఎం కుక్కలే. పేటీఎం కుక్కలే. ఆగాలి మీరు దయచేసి. కూలికి పని చేసే పార్టీలో ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్స్ గా అభిమానంతో పనిచేసే అన్ని పార్టీలు అలానే పనిచేస్తారు సార్. కాకపోతే బాగుంటుంది. ప్రతి రాజకీయ పార్టీలో కూడా వాళ్ళ అధినాయకుడి కోసం పనిచేస్తారు. కాకపోతే ఒకరికొకరు మీరు అందరూ అనుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉన్నారు. కానీ నల్ల శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి దయచేసి సార్, ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ. కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు అనే మాటకి ఆయన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు? మళ్ళీ మాట్లాడండి, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. ఆగండి, మాకు లేవు పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటామా? మనోభావాలు అందరికీ ఉంటాయి. ఆగండి శ్రీనివాస్ గారు, మా కార్యకర్తల గురించి మాట్లాడితే చూస్తూ ఉంటాము. ఆగండి. బ్రహ్మనాయుడు గారు, మనం డిబేట్ లో ఉన్నప్పుడు చాలా హుందాగా పద్ధతిగా ఉండాలని నా అభిప్రాయం అండి. ఏదైతే పెడతాడు ఆయన ఎందుకు పిలిచారో నాకు అర్థం కావట్లేదు. సార్ ఇప్పుడు డిబేట్ జరగనిస్తారా లేకపోతే ఎట్లా? క్రాస్ చెక్ చేయొద్దు. శేఖర్ రెడ్డి గారు, డిబేట్ జరగనిస్తారా? మీకు ఈ టైంలో వారు మాట్లాడలేదు, మీరు సరే అవ్వకపోతే అయిపోయి జనాలకు చూస్తే ప్రజలకు అర్థం అవుతుంది ఎవరికి సూట్ అయితే ఎవరికి సూట్ కాదు. మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు, సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరిగిందండి. చాలా హుందాగా చాలా మంచి మాటలు మాట్లాడారు. ఎవరి మీద చర్యలు లేవు, అభియోగాలు పడినా ఏదొచ్చినా ఎవరి మీద యాక్షన్స్ లేవని చాలా గొప్పగా పెద్ద పెద్ద వ్యవహారాలు మాట్లాడారు. ముందుగా జగన్ రెడ్డి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందండి. చర్యలు తీసుకోవాలైతే సుమారు 20కి పైగా కేసులు ఉన్నా, అభియోగాలు ఉన్నా జగన్ రెడ్డి తనకు తానుగా చర్య తీసుకోవాలండి. సొంత బాబాయ్ హత్య విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి మీద ఏ యాక్షన్ తీసుకున్నారండి ఆయన? అలాగే గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల మీద అభియోగాలు వస్తే ఏ రోజైనా వాళ్ళ మీద ఒక చిన్న మాట అనటం చూసారా? అంటే తప్పు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే అండి. అది మా పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు. పద్ధతి అంటూ ఒకటి ఉంటుందండి. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కూట ప్రభుత్వంలో ఆ వ్యక్తిని పార్టీకి దూరంగా పెట్టి షోకాస్ నోటీస్ అడగడం అన్నది కామన్ అండి. అంతే తప్ప డైరెక్ట్ గా సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడం అంటూ ఉండదు. సో ఆ రకమైన చర్యలు అయితే తీసుకున్నారు. మరి గతంలో వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద వచ్చినప్పుడు అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా వీళ్ళు? అలాంటి చర్యలు తీసుకుంటే ఈ రోజు మాట్లాడే హక్కు, అవకాశం ఉంటుందండి. ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదు. ఈ రోజు అభియోగాల మీదే చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు మరి అవినాష్ రెడ్డి గారి మీద ఇన్ని అభియోగాలు ఉన్నాయి, మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తీసుకోవాలి కదా. ఇంకొక విషయం అండి, ఏదైతే ఈ రోజు పుట్ట మహేష్ గారి మీద జరుగుతుందో, ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది యాజ్ ఆఫ్ నో పాజిటివ్ అంటే వచ్చింది. అది నిజాలు అన్నది త్వరలోనే తెలుస్తాయి. అంటే ఒక అభియోగం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి దూరంగా ఉండండి, మీ మీద వచ్చాయి, మీరు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎవరైనా అంతే అండి. ఈవెన్ ఉరితీస ఏసీ వాళ్ళ మీద కూడా డైరెక్ట్ గా ఇయ్యరండి జడ్జి గారు. వాళ్ళ మీద విచారణ జరిపించి నిజంగా జరిగి ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కావాలంటే ఈ ప్రాసెస్ టెక్నికల్ లీగల్ ప్రాసెస్ ఏమన్నా ఉంటే ప్రొసీజర్ కావాలంటే శేఖర్ రెడ్డి గారు పంపిస్తాం. అందులో ఎక్కడ ఇదే లేదండి. ఇంకొకటి, రాష్ట్రంలో ఒక మాట అన్నారు జగన్ రెడ్డి గారు, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కొంచెమైనా బుర్ర పెట్టి మాట్లాడండి సార్ దయచేసి. చిన్నపిల్లలు నవ్వుతున్నారు. 2019 నుంచి 2014లో గంజాయి సాగు 2.5% అంటే 3 రెట్లు పెరిగిందండి. సుమారు 27,27,000 టన్నులు గంజాయిని
ఖండం చేశారండి. సుమారు 40,000 మందిని అరెస్ట్ చేశారండి కేసుల మీద. అయ్యి ఈ డేటా తమ దగ్గర ఉందా లేదా తెలీదా? అంటే గంజాయి సాగు 3 టైమ్స్ పెంచడం అన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందండి. ఎంతగా ఎంటర్టైన్ చేశారంటే గంజాయి సాగుని అది ఇంటి పంట కింద మార్చేశారండి జగన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా చెప్పండి. అలాగే డ్రగ్స్ అండి, గతంలో విజయవాడలో దొరికిన డ్రగ్స్ కానీ లేదంటే వైజాగ్ లో డ్రగ్స్ కానీ వీళ్ళ హయాంలో 2 కోట్లు కాదు సార్, 1000 కోట్లు విలువైన డ్రగ్స్ ని పట్టుకున్నారు. అంటే ఆ విధమైన డ్రగ్స్ కి అవకాశం ఇచ్చింది ఎవరండి? వీళ్ళ ప్రభుత్వం కాదా? వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ రోజు తగునమ్మా అని చెప్పి ఏదో మైక్ ముందు వచ్చి మీడియా మిత్రులు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తుంది, నిజం అయిపోద్దా? ఏదైతే ఒక్కటైతే చెప్పగలుగుతున్నానండి, గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024లో ఇంటింటికి గంజాయి సాగు చేసి ఏజెన్సీలో నిలబెట్టిన వీళ్ళ ఎమ్మెల్సీ ఒకళ్ళు వెనకాల ఉన్న మాట వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పి తమరు మాట్లాడితే గౌరవంగా ఉంటారు. శేఖర్ రెడ్డి గారు గంజాయి సాగుని ఇంటి పంటగా మార్చిన సార్, మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడతాం సార్, కంగారేం లేదు సార్. 2019లో గంజాయి మీద 2,500 కేసులు అయితే వాళ్ళు దిగినప్పుడు 6,200 కేసులు వచ్చాయండి ఒక ఇయర్ లో. అంటే సుమారు 27,000 కేసులు ఓన్లీ వాళ్ళ హయాంలో పెట్టారండి. అంటే ఎంత ఇదిగా విచ్చలవిడిగా వీళ్ళు గంజాయిని ఎంకరేజ్ చేశారన్నది ఈ గణాంకాలే చెప్తాయి సార్. ఇది నేను చెప్తుంది కాదు సార్, టోటల్ డేటా, క్లియర్ డేటా ఉందండి మన దగ్గర. ఆ డేటా ప్రకారంగా మాట్లాడుతున్నాను. ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు గంజాయి సాగు కానీ డ్రగ్స్ విషయంలో మీరు హైదరాబాద్ వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే మూలాలు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండేవి వాళ్ళ హయాంలో. ఆఖరికి దుబాయ్ లో జరిగినా సరే. సో ఇంత విచ్చలవిడిగా జరిగాయండి. పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు 1-2 అడపదడప జరుగుతున్నాయి తప్ప గంజాయిని కానీ డ్రగ్స్ కానీ ఎంత కంట్రోల్ చేసింది ఈ గవర్నమెంట్ అన్నది గణాంకాలు చెప్తాయి సార్, మీరు కనుక్కోండి. ఎంత ఆల్మోస్ట్ 40 to 50% కేసెస్ రిడ్యూస్ అయ్యాయి సార్. ఓకే, ఎక్కడ ఎంటర్టైన్ చేయట్లేదు. మా గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళ హయాంలాగా విచ్చలవిడతారు. ఎమ్మెల్యేలు చేశారు సార్, గంజాయి వ్యాపారాలు ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్సీలు చేశారండి వైసీపీ గవర్నమెంట్ లో. విత్ ఎవిడెన్స్ తో ఇవ్వమంటే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎంత దుర్మార్గమైన విచ్చలవిడిగా మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేసిన ఈ ప్రభుత్వం ఈ రోజు డ్రగ్స్ కోసం మాట్లాడటం అన్నది హాస్యాస్పదం అండి. ఇంకొకటి, ఆ వ్యక్తిగత విషయాల మీద ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో అది నిజంగా దురదృష్టకరం అండి. ఎవరు చేసినా సరే పర్సనల్ విషయాలను పార్టీకి అంటగలపడం వల్ల డెఫినెట్ గా ఏ పార్టీ అయినా డ్యామేజ్ జరుగుద్ది. అందులో భాగంగానే గతంలో అంబటి రాంబాబు గారి విషయంలో కావచ్చు, లేదంటే గోరంట మాధవ్ విషయంలో కావచ్చు జరిగిన విషయాలను పార్టీకి ఆపాదించడం, ఆ పార్టీ డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూడా ఏమన్నా చిన్న చిన్నగా లోపాలు జరిగి ఉంటే సరిదిద్దుకొని ముందుకెళ్తాం తప్ప వీళ్ళకిలాగా ఏ యాక్షన్ తీసుకోకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అయితే మేము పెట్టాం సార్. ఆ ఎమ్మెల్యేల మీద ఎలిగేషన్స్ వస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరిగాయి. వీళ్ళ గవర్నమెంట్ లో లేనిది మా గవర్నమెంట్ లో జరిగింది, అది గుర్తించమని గౌరవంగా తమ ద్వారా కోరుకుంటున్నాను సార్. రైట్. రజనీ గారు కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధిష్టాన వర్గాలకి మాయన మచ్చగా మారుతుంది అనుకోవాలా? వారి వ్యక్తిగత బలహీనతలు మరి కూటమి పెద్దలకి ఇబ్బంది కలిగిస్తుందా? సార్ ఖచ్చితంగా సార్, ఇది గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఎదుర్కొందంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన 22 నెలల్లో ఇంకా రెట్టింపు సమస్యలు ఎదుర్కొంటుంది. ప్రతి 3 నెలలకి తెర మీదకి ఒక ఎమ్మెల్యే భాగవతం అంటూ బయటకు వస్తూ దాని వల్ల పార్టీ డ్యామేజ్ అయిపోతున్న పరిస్థితి. 4 సార్లు సీఎం గా ఉన్నటువంటి అభ్యర్థి వీళ్ళందరికీ సమాధానాలు చెప్పుకోవాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ జరుగుతూ ఉంది సార్. అరవ శ్రీధర్ గారి విషయం అయితే ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజుకి తిరుగుతూ ఉంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుడిదా లేకపోతే అరవ శ్రీధర్దా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది క్రిమినల్ కేసు అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా జరుగుతుంది. కిరణ్ రాయల్ గారి కేసులో కూడా
ఏదైతే ఆ మహిళ కిరణ్ రాయల్ గారి గురించి జరిగిన ఎలిగేషన్ లో ఆ మహిళని రాజస్థాన్ పోలీసులు మరి గుజరాత్ పోలీసులు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసినారండి. ఈ ఎలిగేషన్ బయటకు వచ్చాక అక్కడ అరెస్ట్ చేశారు. అది వండర్, అక్కడ అరెస్ట్ చేశారు. సో అక్కడ అరెస్ట్ చేశాక బయటకు వచ్చాక ఆ అమ్మాయితో వైసీపీ వాళ్ళే దగ్గరుండి కంప్లైంట్ ఇప్పించినారంటూ కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్నారు. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, వారిద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధం లేదని ఎక్కడ ఎవరు ఒప్పుకోట్లా. అది గొప్ప విషయం. మా ఇద్దరి మధ్య సంబంధం లేదని ఒప్పుకోట్ల. అరవ శ్రీధర్ మా ఇద్దరి మధ్య సంబంధం లేదని ఒప్పుకోట్ల. మా ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. కానీ వైసీపీ వాళ్ళు ఆ అమ్మాయిని రెచ్చగొట్టి కేసులు వేపిస్తున్నారు అనేది అయితే బయటికి చెప్తున్నారు. సరే, ఇతను బాగా చూసుకుంటే ఆ అమ్మాయి వైసీపీ వాళ్ళ ట్రాప్ లో ఎందుకు పడుతుంది? అసలు వీరి మధ్య వివాదం వస్తేనే వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసుకున్నారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్ సార్. సో అదొకటి. ఓకే, గత ప్రభుత్వంలో అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు బాధించే విషయం, ఒక ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాక జగన్ గారు ఒక ఆడబిడ్డ అండి, బెండపాడు నుంచి ఒక ఆడబిడ్డ చాలా ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ లో మాట్లాడేది. ఆ పాపను చూపించి నేను మా అమ్మాయిని అడిగేదాన్ని, మీరు లయలో స్కూల్లో కాలేజీలో చదువుతున్నారు కదా, మీరు సెంట్రల్ స్టేట్ సిలబస్ లో పెద్ద సిలబస్లు కదా, అమ్మాయిలా మాట్లాడడం వస్తుందా అంటే అమ్మాయి నేర్చుకుంది, మా పగలు రాత్రి నేర్చుకుంటే అట్లా మాట్లాడతా, లేకపోతే ఆ ఫ్లూయెన్స్ రాదు అనేది. ఆ పిల్లని ఎంత ట్రోలింగ్ చేసినారంటే అది పాపం సార్. అంటే మైనర్ పిల్లలు, కానీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తీసేయండి, మైనర్ పిల్లలు చో అనుకుంటా ఆ పాప నిజంగా ఇప్పుడు బెండపాడు అనే ఊరు కూడా ఆ పాప కూడా చాలా రోజులు బయటకు వచ్చి అజ్ఞాతంలో ఉన్న పరిస్థితులు. తప్పది. మన రాజకీయంలో చేద్దాం, మన ప్రత్యేకతను ఎదుర్కొందాం. అరే ఈ పిల్లలు ఎందుకు? తెనాల్లో ఒక మహిళ, ఏమమ్మా పగలబడి నవ్వుకుంటున్నావే మీ జగన్ ఇచ్చిన పథకం చూసి, అమ్మాయి కూడా ట్రోలింగ్ కి గురైంది. వీళ్ళందరూ రాజకీయంలో లేని వాళ్ళు, వీళ్ళందరి గురించి మనకు అనవసరం. ఇప్పుడు విడుదల రజనీ గారు, గతంలో విడుదల రజనీ గారి గురించి, సజ్జల గారి గురించి 100 రెట్లు మాట్లాడిన కిరణ్, అప్పట్లో కిరణ్ ఎన్ని మాట్లాడేవాడు. ప్రభుత్వం వచ్చాక భారతి గారి గురించి మాట్లాడాక అతను అరెస్ట్ అయ్యాడండి. అంతకు ముందు చాలా మంది గురించి మాట్లాడేవాడు. మీరు కిరణ్ రాయల్ గారిని అన్నారేమో అని అందరూ అనుకోవాల్సిన అవసరం. కిరణ్ అంటే తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్త, సస్పెండ్ అయ్యాడు. చేబ్రోలు కిరణ్, ఆయన వేరండి. అవును, అయ్యో భలే వాళ్ళే సార్. చేబ్రోల్ కిరణ్, ఆ విషయం తెలుసులేదు సార్. ఓకే, అది కిరణ్ గారికి తెలుసులేండి, ఆ అబ్బాయి ఐటీడీపీ కిరణ్ అని. అయితే రోజా గారి విషయం, రోజా గారు సినిమా ఇండస్ట్రీలో బాగా ఎదుగుతున్న టైంలో టీడీపీలో పనిచేసినారు. ఒక 10 ఏళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు ఉన్నారు. అక్కడ ఏదో జరిగిన విషయాన్ని ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి, నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు ఎవరితో తిరిగావో, ఏ రూమ్ లో పడుకున్నావు, ఏ హోటల్లో, తప్పు సార్, నిజంగా తప్పు. ఆవిడ మాట్లాడింది అనుకోండి, ఆవిడ విజ్ఞత. ఆవిడ ఇంకొకటి మాట్లాడదేమో కదా, ఆవిడ దగ్గర అన్ని ఆధారాలు అన్ని మాటలు ఉండవు కదా. కానీ మనము మగవాళ్ళగా ఉండి ఆవిడ అమ్మాయి తప్పు చేస్తున్నప్పుడు అదే నువ్వు అమ్మాయి తప్పమ్మా అలా పోకూడదు, ఏం రాజకీయాల కోసం ఈ పనులు చేయాలా, లేకపోతే బతకలేవేంటి, వద్దు నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు, నువ్వురా నా బిడ్డ లాంటి దానివి అని సంభాళించచ్చుగా. సంభాళించకుండా అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి నీ బతుకు నాకు తెలిసే, నువ్వు ఎలాంటి దానివి, ఎవరి రూమ్ లో పడుకున్నావు, ఏ హోటల్కి వెళ్ళావు, తప్పు కదా సార్. నిజంగా చెప్తున్నాను ఓపెన్ గా సార్. మహిళలు రాజకీయంలో రావాలంటే వీళ్ళ బతుకులు చెడ, వీళ్ళకి చీదర పుడుతుంది సార్. రాజకీయం మొగోళ్ళు చేసుకోండి సార్. ఎక్కడో మహిళల గురించి మీకెందుకు? మీకు తెలుసో లేదో, ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, చిరంజీవి గారు గాని, వారి భార్య గాని, వారి ఆడబిడ్డలు గాని ఏ రోజు గాని ప్రచారానికి వచ్చింది చూసినారా? నాగబాబు గారి కూతురు వచ్చిందా? రారు సార్. చీదర పుట్టే రాజకీయాల్లో కొంతమంది రారంతే. కొన్ని జాతులు వచ్చి మాకొద్ది చెత్త రాజకీయాలు, సావండి, మీలో మీరు సావండి అనేటటువంటి చీదర పుట్టించే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు చాలా మంది రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళ మైండ్ వాకిట్లో పెట్టుకుంటాంలే, మీరు రాజకీయాల్లోకి రావులే, మీ పని మీరు చేసుకోండి అనేటటువంటి నీచ స్థితికి తీసుకొచ్చారు. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ మన దేశస్తురాలా, ఆ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో మీరు చూడలే. ఏ రోజున రవ్వల నెక్లెస్ ఉంది, ఏ రోజున రంగుల చీరలు వేసుకుంది, ఎంత హుందాగా ఉన్నారు సార్. మాయావతి ఎలా ఉన్నారు, ప్రతిభా భారతి గారు మన రాష్ట్రంలో ఇలా చీర చెంగేసుకొని ఆవిడ స్పీకర్ గా కూర్చోబెడితే శభాష్ అనిపించినటువంటి ఆడబిడ్డ సార్. ఇలాంటి పోయి ఈవిడ నీకెందుకయ్యా? రోజు ఎలా ఉంటే నీకెందుకు? విడుదల రజనీ ఎలా ఉంటే నీకెందుకు? ఇంకొకరు ఎలా ఉంటే నీకెందుకు? నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఆవిడ అలా ఉంది కాబట్టి నువ్వు ఇలా చేస్తావా? ఆవిడ అలా ఉంది కాబట్టి నువ్వు మాట్లాడతావా? ఆవిడ అలా చేయబట్టి రాష్ట్ర ఖజానాలో ఏమన్నా 10,000 కోట్లు తగ్గినాయా? మీకెందుకు సుప్రీంకోర్టు వచ్చి మీ బతుకులు అని చెప్పి 497 అడల్టరీ స్టక్ చేసి ఒక మహిళ ఏ పరిస్థితుల్లో తప్పు చేసిందో, ఏ దరిద్రాల కోసం తప్పు చేపించారో, ఏ ఎదవలు అని భావించి చట్టాలనే వెసులుబాటు కల్పిస్తే మీరు ఎలా మాట్లాడతారు సార్? తప్పు కదా.
చీత పుడుతుంది సార్. బయటికి బజార్ లో చీరలు కట్టుకుని రావాలంటేనే చీరలు Okay, పుట్టి okay, యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నాం. మీరు చేసే చెత్త రాజకీయాలకి. సో దయచేసి రాజకీయాన్ని హుందాతత్వంతో చేసి ప్రతి ఒక్క మహిళ మన ఇంటి ఆడబిడ్డగా ఉండి స్వాగతిద్దాం సార్. ఒకవేళ మహిళలు తప్పు చేసినా మనకు అనవసరం సార్. దానివల్ల 10,000 కోట్ల ఖజానా చిల్లుబడదు. పోలవరం ఎందుకు ఆగిపోతుందో, రాష్ట్ర ఖజానా ఎందుకు తగ్గిపోతుందో వీటి గురించి మాట్లాడుకుందాం. మహిళల గురించి మనకొద్దు. రజనీ గారు సమయం తక్కువ ఉంది. షర్మిలమ్మ గురించి మనకొద్దు సార్. షర్మిలమ్మ గురించి మనకొద్దు. విజయమ్మ గురించి మనకొద్దు సార్. భారతమ్మ గురించి కూడా మనకొద్దు. మనం ఏదన్నా రాజకీయంలా చేయాలని నా ఉద్దేశం సార్. సార్ ఇప్పుడు రజనీ గారిని మీరు అడిగిన క్వశ్చన్ కి ఆమె తీసుకొచ్చిన అంశాలకి ఎక్కడ సంబంధం? సరే ఆమె చెప్పాలనుకున్న చెప్పింది. నేనేం అడుగుతానంటే, ముందర మీరు ఏ పార్టీకి అయితే ఇవాళ సానుభూతి పర్రాలో లేకపోతే ఆ పార్టీ వేరే ఫేస్ పెట్టుకొని మన సింగళూరు వెంకటేష్ లాగా మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వైసీపీ అభిమానిగా ముందు మీరు తమ్మినేని సీతారాంకు చెప్పండి. మీరు సోనియా గాంధీ గారి పేరెత్తారు కదా, అటువంటి సోనియా గాంధీ గారి పైన తమ్మినేని సీతారాం అన్నదానికి చెప్పు తీసి ముందు తమ్మినేని సీతారాంకి చూపించండి. అదే విధంగా అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేదు కదా, రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన ఏ విధంగా మాట్లాడారో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పు తీసుకొని కొట్టండి, అంతేగాని వాళ్ళని కొట్టండి. అంతేగాని సంబంధం లేని ఓవరాల్ గా చెప్పడం వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానేసుకొని మాట్లాడటం వేరు. మాట్లాడడం తప్పు కాదు. మీరు మాట్లాడేటప్పుడు టీడీపీ వాళ్ళకి మాత్రమే లేదా కూటమి వాళ్ళకి మాత్రమే చెప్పడం కాకుండా ఫస్ట్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పండి. ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ తల్లి గురించి మేము మాట్లాడాల. ఈ రోజు కూడా సొంత చిన్నాన్న చనిపోతే ఆయన క్యారెక్టర్ అసోసియేట్ చేసినటువంటి పరిస్థితి, ఆ చెల్లికి చేయలేనటువంటి న్యాయం. మహిళల గురించి మీరు మహిళా న్యాయం చెప్తున్నారు కదా, అరవ శ్రీధర్ సంబంధించిన కంప్లైంట్ గురించి చెప్తా ఉన్నారు. ముందు ఇంట్లో ఉన్నటువంటి సునీత గారికి చేయాల్సినటువంటి న్యాయం చేయండి. ఆమె న్యాయం చేయకుండా ఆమెకి ఇంకా మాట్లాడితే బెదిరించేటువంటి పరిస్థితి, కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఇంకా కాదంటే సునీత అనే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది, లేదా సునీత గారి భార్య మన వివేకానంద రెడ్డి గారి భార్య చంపింది అనేటువంటి మాట్లాడుతున్నటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడండి. మా గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎవరికీ లేదు. జగన్ గారిని సపోర్ట్ చేయట్లేదు, జగన్ గారికి సపోర్ట్ చేయట్లేదు. జగన్ గారి పార్టీకి ఆమెకు ఉన్నటువంటి ఒకటి రజనీ గారు కోరుకున్నదో లేదా రజనీ గారికి ఇబ్బందో ఏదో జనసేనలో ఉండగా జరగలేదు. ఆమె హట్ అయింది, బయటకు వెళ్ళింది, ఒక అవకాశం కోసం రాంబాబు గారి ఇష్యూ వచ్చింది. అనేది సెకండరీ గానీ వారు ఓవరాల్ గా మాట్లాడిన అంశంలో ఈ అంశం తప్పు అంటే ఆ అంశం గురించి అవునండి. మహిళా సాధికారత గురించి మహిళల గురించి మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ గారిని అతి జుపుత్సాకరంగా మాట్లాడేటువంటి తమ్మినేని సీతారాం పేరు కూడా తీసుకోవాలి కదా అంటున్నాను నేను. అసెంబ్లీలో మాట్లాడేటువంటి అంబటి రాంబాబు పేరు తీసుకోవాలి కదా అంటున్నాను. అదేవిధంగా వల్లభనేని వంశీ పేరు తీసుకోవాలి కదా అంటున్నాను. మహిళల పైన పీతల సుజాత అనేటువంటి ఒక మంత్రి, దళిత మంత్రిని రోజా మాట్లాడినటువంటి మాటలు, ఎక్కిరించినటువంటి బాడీ షేమింగ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి కదా. ఇవాళ మీకు రోజా అత్యున్నతమైన మంచి మహిళగా కనబడుతున్నారు. మంచిదే, మహిళ ఎవరైనా మంచోళ్ళే. కానీ మరి అదే మహిళ ఇంకొక దళిత మహిళని విచిత్రంగా మాట్లాడేటువంటి మాటలు, వాటి గురించి కూడా మీరు మాట్లాడాలా? అదే విధంగా సార్ అదే విధంగా ఎమ్మెల్సీగా ఉంటూ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే తిరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గురించి కూడా మాట్లాడాలా? ఇవన్నీ మాట్లాడకుండా కేవలం కూటమికి మాత్రమే మీరు మాట్లాడేటువంటి మాట వర్తిస్తాయనేటువంటి విధానంగా మాట్లాడుతున్నారు. నేను ఎవరు మాట్లాడినా సార్ ఒక్కటి, రాజకీయాల్లో ఉండగా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే, మొదట చెప్పాను ఇప్పుడు చెప్తాను, మీ వ్యక్తిగత బలహీనతల వల్ల లేదా మీరు చేసే తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగేటువంటి పరిస్థితిని ఏ పార్టీకి వచ్చినా కానీ అది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళ పైన పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకొని తీరుతాము. తీసుకొని తీరని సమయంలో లేదు. ఇప్పుడు ఆదిమూలం విషయంలో ఆదిమూలం విషయంలో ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా. మీ హయాంలో ఒక్క ఎఫ్ఐఆర్ మీ పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి చేసినటువంటి నాయకుల పైన ఒక్కల పైన ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? అంటే మీరు అందరినీ సహకరిస్తూ ఇప్పుడు ఒకటి సార్, మహిళల గురించి మాట్లాడారు కదా, మాట్లాడినటువంటి బోర్గడ్డ అనిల్ పైన ఏ రోజైనా సరే ఒక్క కేసు పెట్టారా? శ్రీరెడ్డి పైన ఒక్క కేసు పెట్టారా? కులం పేరు పెట్టి తిట్టేటువంటి పంచి ప్రభాకర్ అనేటువంటి ఒక వ్యధోని
మీరు కేసు పెట్టారా? అది కాక ఆయన దగ్గరికి వెళ్ళి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళి మీరు తీసుకురండి, ఈ రోజు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, ఎవరండి అమెరికా తీసుకురండి. కనీసం కేసు మేము తీసుకురాలేదు. ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళి అతను కలిశాడా లేదా? అంటే అతను కలిశాడా లేదా? మరి అంటే సార్ ఇప్పుడు అతను అమెరికా సిటిజన్ గా ఉన్నాడు, నేను ఆయన తీసుకురాలేటువంటి మాట. కనీసం అతని పైన ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? మీ నాయకులు వాడిని కలవద్దని చెప్పారా? శేఖర్ రెడ్డి గారు సార్ ఒక విషయం సార్, పొద్దున్న లేచినప్పటి నుంచి రోజా గారి గురించి కువ్వెక్కి మాట్లాడే ఒక పనికి మాలిన వెధవ ఒకడు ఉన్నాడు సార్. వాడి పేరేం పేరంటే ఆర్పి సార్. వాడికి ముఖ్యమంత్రి గారు బర్త్డే కేక్ పెడతారు సార్. బర్త్డే కేక్ అంట స్వీట్ అడి తినిపిస్తారు సార్. అది సార్ అత్యున్నతమైనటువంటి ట్రిపుల్ సంస్కారవంతమైన సోప్ సార్ అది. సరే నేను వాటి గురించి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేను ఒక నల్లం సీన్ అంటే నేను సమాధానం చెప్పుకుంటున్నాను సార్. సార్ 2019 నుంచి 24 మధ్య 40,000 మందిని అరెస్ట్ చేశారన్నారు సార్. 24,000 కేజీల గాంజాని తగలబెట్టారంట సార్. 6,200 కేజీలు పెంచారంటండి. అంటే గత 2014 నుంచి 19 కంటే కూడా 19 నుంచి 24 మధ్యలో గంజాయి కేసులు ఎక్కువ పెట్టారు, ఎక్కువ తగలబెట్టారు, ఎక్కువ మంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు గంజాయి సాగును తగ్గించినట్టు అవుద్ది కానీ పెంచినట్టు అవుద్ది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24,000 కేజీలు గంజాయి తగలబెట్టింది, రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంజాయిని పెంచింది. ఈ రెండు ఎట్లా సింక్ అవుతాయి? 6,400 మందిని అరెస్ట్ చేసింది, అది కేసులు పెట్టింది. గంజాయిని ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపించారు. ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తే గంజాయి ఎట్టా దొరుకుద్ది, ఎట్టా ఆపుతారు? ఇంకో మాట మాట్లాడండి. వైజాగ్ లో డ్రగ్స్ అంట సార్. ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. వైజాగ్ లో కొకైన్ వచ్చింది, డ్రై ఈస్ట్ ను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దించారు, అందరికి పంచుతున్నారు అని చెప్పి తప్పుడు కోతలు కూర్చుంది కూటమి. అప్పట్లో సిబిఐ ఏం తెలిసింది? డ్రై ఈస్ట్ అని తెలిసింది. ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలి ముందు మీరు ప్రజలకి. మేము తప్పుడు మాటలు మాట్లాడామని. ఎక్కడో ముంద్రా పోర్ట్ లో దొరికితే జగన్మోహన్ రెడ్డి, ఎక్కడో బ్రెజిల్లో దొరికితే జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ డ్రగ్స్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి. మనుషులా ప్రజల్లో ఎక్కడ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటి? ఆయనకి డ్రగ్స్ కంటగట్టి మనిషి పుట్టుగా మనం పుట్టాం. నేనైనా సరే అంత తప్పుగా మాట్లాడకూడదు ఆరోపణ. ఎస్. ఇంకో మాట అండి, విజయవాడలో డ్రగ్స్ అన్నారు, ఎక్కడో నాకు తెలియదండి. నేను రెండు ఉదాహరణలు చదువుతాను సార్. సాక్షాత్తు సిట్టింగ్ ఎంపీ సార్, దేశ అత్యున్నతమైనటువంటి ఏదైతే దేవాలయం లాంటి పార్లమెంట్ సార్, పార్లమెంటు సభ్యుడైన అతను నేరుగా దొరికాడు సార్. బ్లడ్ టెస్ట్ శాంపిల్ ఏమని వచ్చింది సార్? పాజిటివ్. బ్లడ్ టెస్ట్ శాంపిల్ ఏమొచ్చింది సార్? ఈ రోజు ఒక్కరోజే కాదు, ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నాడు. అతన్ని మనం వెనకేసుకొస్తున్నాం సార్. ఇంకొకటి సార్, మొన్న ఒక వార్త వచ్చింది సార్, ఏదైతే ఈనాడులో నేను చదివాను సార్, నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్. వార్త ఏంటంటే, ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రగ్ రాకెట్, హైదరాబాద్ కు చెందిన డిఆర్ఐ అధికారుల మెరుపు దాడులు, 47 కోట్ల విలువైన 237 కిలోల అల్ఫ్రోజలం స్వాధీనం, 800 కిలోల ముడి పదార్థాలు, 2,800 లీటర్ల రసాయనాలు సీజ్ సార్. సో ఏదైతే కరకట్కి అవతల పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సార్, కరకట్కి అవతల పక్కన ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది సార్. ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ జోన్ లో 47 కేజీల సార్, 47 కోట్ల విలువైనటువంటి 273 కేజీల అల్ఫ్రోజలం దొరికింది సార్. దాంతో పట్టుకుంది ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు సార్, తెలంగాణ పోలీసులు వచ్చి పట్టుకుపోతున్నారు సార్. సార్ ఇంకోటి, 2018లో నేను ఒక ఆంధ్ర ఏదైతే హిందూ పేపర్ ఒకటి ఆర్టికల్ పంపిస్తాను సార్. విశాఖపట్నం గాంజా క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర అని వచ్చింది. విశాఖపట్నం 2017 ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ద గాంజా క్యాపిటల్ ఆఫ్ సార్. ఒక్క నిమిషం సార్. 40,000 మందిని అరెస్ట్ చేశారన్నారు. 24,000 కేజీలు, 24,000 ఎకరాల్లో పంట ధ్వంసం చేశారు అన్నారు. 6,280 కేసులు పెట్టారన్నారు సార్. మరి ఇవన్నీ గంజాయి సాగుని ప్రోత్సహించే వాళ్ళు పెడతారా? గంజాయి సాగుని అరికట్టాలనే వాళ్ళు పెడతారా? సో ఏదైనా మనం ఒక అధికారం చేస్తారు. చివరిగా ఒకే మాట సార్, వన్ వర్డ్ కంప్లీట్ సార్. సార్ మనం రాజకీయం చేసేటప్పుడు ఎవరైనా సార్, నేనైనా సరే మీరైనా ఎవరైనా, రాజకీయ లబ్ధి కోసం మాదక ద్రవ్యాల చుట్టూ ఆట ఆడకూడదు సార్. లేని మాదక ద్రవ్యాలను సృష్టించకూడదు సార్. సో లేని మాదక ద్రవ్యాలను సృష్టించి
2024 ఎన్నికలకు ముందు భయాందోళనకు గురి చేశారు సార్. నేను కూడా భయపడ్డాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా. విశాఖపట్నంలో ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు సమయం లేదు, ఇంకా ఇద్దరు conclusion ఇవ్వాలి. సార్ ఇల్లు నల్ల శ్రీనివాస్ గారు. సార్ మన శేఖర్ రెడ్డి గారు మంచి పాఠాలు చెప్తున్నారు, మీ బాగుంది. వాయిస్ చాలా స్లోగా వినిపిస్తుంది. సార్ ఎక్కడైనా నేరాలు తగ్గాలి సార్. మనం విచ్చలవిడితనంగా వదిలేస్తేనే నేరాలు పెరుగుతాయి. దయచేసి ఆ విషయాన్ని శేఖర్ రెడ్డి గారు గమనించాలి. ఇంకొక ముఖ్య విషయం అండి, ఆయన కదా అవకాశం ఇవ్వండి సార్. గారి మీద పుష్ప యాదవ్ గారి మీద ఎలిగేషన్ వచ్చిన వెంటనే వాళ్ళ పార్టీకి దూరంగా ఉండమని చెప్పారు. అతని మీద ఎఫ్ఐఆర్ అయింది, చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకున్నారు. మరి అదే విషయం అదే యాంగిల్ ఆలోచిస్తే అవినాష్ రెడ్డి గారి మీద వచ్చిన అభియోగాల మీద జగన్ రెడ్డి ఏం తీసుకున్నాడు? సూటి ప్రశ్న. నేను రోడ్డు మీద నేను ఒక రాజకీయ నాయకుడు సార్. నేను రోడ్డు మీద గంజాయి తాగి డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికి బ్లడ్ శాంపిల్ దొరికిన నేను ఒకటే అంట సార్. విజయ్ కిరణ్ ఒక రాజకీయ నాయకుడు సార్, ఏదో ఒక ఆరోపణ చేశారు సార్, ఫలానా మర్డర్ కేసులో ఉన్నాడు, ఆయన ఒకటే అంట సార్. ఇక్కడ ఎవిడెన్స్ కూడా. ఇప్పుడు ఆ మర్డర్ కేసు మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఇంకో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. ఓకే శేఖర్ రెడ్డి గారు ఆగండి, శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి, మీ సమయం అయిపోయింది, ఆగండి. నల్ల శ్రీనివాస్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అంటే ఏం చేయాలి? 50 ఏళ్ళ తర్వాత అధికారం ఇచ్చింది. 2 ఏళ్ళని ఏం పీకారు మీరు? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆ చెల్లికి ఏం న్యాయం చేశారు మీరు? ఎవరిని దోషులుగా నిరూపించగలిగారు మీరు? 2 ఏళ్ళ అధికారం మీదే, కేంద్ర ప్రభుత్వం మీదే, సిబిఐ మీదే, ఇక్కడ చంద్రబాబు మీ వాడే, పోలీసులు మీ వాళ్ళే. మరి ఎందుకని చెప్పి అవినాష్ రెడ్డి గారిని దోషిగా తేల్చలేకపోయారు చెప్పు. ఇప్పుడు మొత్తం రివర్స్ వచ్చేసారు మీరు. ఎందుకు తోచలేకపోయారు చెప్పండి. అంటే ఆధారాలన్నీ ఎందుకంటే 5 వచ్చినటువంటి మీ ప్రభుత్వం ఆయనకి పూర్తిగా సహకరించి అందులో సాక్షులు సిట్టు వల్ల అవినాష్ రెడ్డి గారు ఎందుకు ముత్తాయి కాదు? వాళ్ళ అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కాదు. ఆగండి, సిబిఐ తేల్చలేకపోయింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. మన చర్చలు మనం తేల్చలేములే కానీ ఆగండి. రజనీ గారు సార్ ఈ మధ్య కాలంలో పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్ట్ లీడర్ ని గంజాయి తాగిన సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1 మినిట్ సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిబిఐ తెలిసిందా లేకపోతే పోలీసులు సిట్టు తెలుస్తా న్యాయస్థానం తెలిసిన తర్వాత విషయం సార్. కానీ ఇక్కడ కొన్ని ఛానల్స్ న్యాయస్థానాల మాదిరిగా డిబేట్లు పెడితే ఛానల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా సిద్ధార్థ లూత్రాకి మించి వాదిస్తారు సార్. అక్కడ మీరు వాదిస్తున్నారు సిద్ధార్థ లూత్రాకి మించి ఏం చేయలేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ వారిలో కూర్చొని రజనీ గారు వన్ వర్డ్ కంక్లూజన్. సార్ గంజాయి సంబంధించి పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్ట్ లీడర్ ని ఒక 10 మంది గంజాయి తాగిన వాళ్ళు అతని మీద పడి చంపేసినారు సార్. దాంట్లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళని తెర మీదకి చూపించినారు సార్. నిన్న పుట్టా మహేష్ యాదవ్ సంబంధించిన కేసులో కూడా ఒక మహిళ ఉంది సార్. ఈ రోజుకి ఆ మహిళ విజువల్ కనపడలా. పుట్టా మహేష్ యాదవ్ కూడా ఈ పార్టీకి అరెస్ట్ అయిపోయి ఉండాల. ఎందుకంటే అతనికి తెలుసు తప్పించుకునే విధానంతో అతను యూరిన్ టెస్ట్ లో దొరకకుండా తప్పించుకున్నాడు. అంటే ఎవిడెన్స్ ని చెడగొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది సార్. రివాల్వర్ పేరినప్పుడే కాల్చండ్రా ఏదైతే నేను చూసుకుంటాను అనే విజువల్ వాయిస్ కట్టుకలు అలటానికి చూసి వచ్చినట్టు కాల్చండ్రా అని చెప్పేసి అంట మహేష్. రజనీ గారు పక్కనే ఉండి సాక్ష్యం చెప్తున్నారు. సిద్ధార్థ లూత్రాకి మించి చెప్తున్నారు. అది ఎవిడెంటరీగా రికార్డెడ్ ఎవిడెంటరీగా ఎఫిడవిట్ లో ఇప్పుడు పొద్దునంటే నిన్న సాయంత్రం ఇవాళ మధ్య ఆయన మొదటి రిపోర్ట్ లో పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది.
ఆ పదం అక్కడ ఉంది సార్, ఆ పదం అక్కడ ఉంది. అది మహేష్ యాదవ్ చెప్పాడని చెప్పలా, అది ఒక గట్టిగా వాయిస్ వినపడిందండి. వ్యాపారవేత్త అన్నాడు అనేటువంటి ఇచ్చిన రిపోర్ట్ సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ కేసులో ముద్దాయి, ఆ కేసులో ముద్దాయి, కేసును బట్టి తీవ్రత పెరుగుతుంది సార్. ఒక మర్డర్ కేసులో ముద్దాయి అయితే సిబిఐ మన చేతిలో ఉంది. లిక్కర్ కల్తీ కాదు, అదేంటిది లడ్డూ కల్తీలో ఒక ప్రత్యేక కమిటీ మనం వేసే అధికారం మనకి ఎలా అయితే ఉందో, అదే మాదిరిగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఒక కమిటీ వేద్దాం. సిబిఐ పని సిబిఐ చేస్తుంది, ప్రత్యేక కమిటీ చేస్తుంది. ప్రత్యేక కమిటీ సిఐడి మన చేతిలో ఉండే అధికారం. అవినాష్ రెడ్డి గారిని పిలిపిద్దాం, ఎంక్వైరీ చేద్దాం, రాద్దాం. మళ్ళీ భారతి గారిని పిలిపించవచ్చు, జగన్ గారిని పిలిపించవచ్చు. ఈ ప్రత్యేక అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఉంటది. అది లడ్డూ కల్తీలో ఉంది. ఒకే ఒక మాట ఇందాక శేఖర్ రెడ్డి చెప్తాను, ఆర్పీకి కేక్ పెట్టాడని. అరే హత్య చేసి డోర్ డెలివరీ చేసిన పక్కన కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తిరుగుతున్నాడు. దానికి